షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము రండి. ఇందులో 2 మాటలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి మాట, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఏంటి యెహోవాను గూర్చిన జ్ఞానము ఏంటని ఆలోచన చేస్తే, లోకాసువార్త 1:78 వచనంలో అంటాడు కదా, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. ఆ జ్ఞానం పేరు రక్షణ జ్ఞానము, అనగా పాపము నుండి, ఇహలోక సంబంధమైన యొక్క బలహీనతల నుండి విడుదల కలిగించే జ్ఞానము. పాపము అని తెలియాలి. మొట్టమొదటిగా మనం దాని నుంచి విడుదల పొందాలంటే, అంటే లోకము అనుసరిస్తున్నట్లుగా మనం కూడా పాపమును తక్కువ అంచనా వేస్తే గనక మనము సాతాను యొక్క కౌగిలిలో బందీలుగా ఉండగలుగుతాము. కాబట్టి అది పాపమని తెలిసినప్పుడు దాని నుండి విడుదల పొందుటకు తండ్రి అయిన దేవుని గూర్చిన ఆలోచనలు, తండ్రి అయిన దేవుని గూర్చిన ఆయన జీవము గల మాటలు మనల్ని ప్రేరేపించి ఆ యొక్క పాపం నుండి విడుదల కలిగిస్తాయి. కాబట్టి రక్షణార్థమైన, ఇక్కడ చెప్పిన తన ప్రజలకు రక్షణ జ్ఞానము, ఆ యొక్క రక్షణ జ్ఞానము అనగా పాపము నుండి విడుదల పొంది దేవుని బిడ్డలముగా, ఆయన వారసులముగా పిలువబడే అధికారము, అర్హతను సంపాదించుకుంటాము. ఇక్కడ చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటూ ఆయనను అనుసరించుదాం రండి. మొట్టమొదటి మాట, యెహోవాను గూర్చిన జ్ఞానము అది రక్షణ జ్ఞానమని తెలుసుకున్నాము. దానిని మనం పొందాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ 2వ భాగంలో ఉంది కదా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటూ ఆయనను అనుసరించదము. ఆయనను అనుసరించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన మాటలకు మనం చెవియొగ్గాలి, వాటిని గ్రహించాలి, వాక్యానుసారమైన జీవితమును మనము జీవించాలి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన చెప్పిన యొక్క ఆజ్ఞల క్రమమున మనము నడిచి ఆయన మాటకు విధేయత చూపితే గనక మనము ఆయన రక్షణ జ్ఞానం సంపాదించుకుంటకు ఆయనను అనుసరించే లిస్టులో మనం ఖచ్చితంగా ఉంటాము. ఎప్పుడైతే దానిని పొందటానికి యొక్క జ్ఞానమును, లేకపోతే యెహోవాను గురించి జ్ఞానమును పొందుటకు ఆయనను అనుసరిస్తామో, మన మీద నా యొక్క కనికరమును చూపి తండ్రి దేవుడు దానిని దయచేటుగా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క రక్షణ జ్ఞానమును తండ్రి మనకి ఇచ్చాడు. దానిని కాపాడుకొనుచు అనుదినము కూడా ఆత్మలో బలపడుచు నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన ఆ యొక్క పవిత్రమైన పరిశుద్ధ హృదయమును మనం పొందుకుంటే కనుక తండ్రి పరలోకమందు ఎంతో సంతోషిస్తాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లుగా, ఆయన తన ఆజ్ఞ ద్వారా మనతో మాట్లాడుచున్నట్లుగా, మరి మనమందరం కూడా మన హృదయములను ఆయనకు సమర్పించి ఆ యొక్క రక్షణ మార్గమును పొందుటకు, మరి యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదాం, ఆయనను ఆరాధించుదాం, ఆయన మాటకు విధేయత చూపుదాం, ఆయన అధికారమును పొందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటూ ఆయనను అనుసరించుదాం రండి. నాయన, నిన్ను గూర్చిన జ్ఞానము, నీ గురించి నన్ను పరిపూర్ణంగా తెలుసుకొని నిన్ను ఆరాధించేవారముగా, నిన్ను పూజించేవారముగా, నీ యొక్క ఆజ్ఞల క్రమం నడిచేవారముగా, నీ నీతికి నాయన మేము తల వంచేవారముగా, నీ అధికారం చొప్పున బ్రతికేవారు మమ్మల్ని ఉంచమని నేను మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం.